హలో ట్రేడర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. ఈ డిమాండ్ అండ్ సప్లై అంటే ఏంటి, మార్కెట్లో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. సో డిమాండ్ అండ్ సప్లై కంటే ముందు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? టెక్నికల్ అనాలిసిస్ అంటే మనము మార్కెట్లో హిస్టారికల్ డేటా ఏదైతే ఉందో, ప్రీవియస్ డేటా, దాని మీద ఆ, ఒక్- మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని మనం ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో ఈ అనాలిసిస్ అంతటిని టెక్నికల్ అనాలిసిస్ అంటున్నారు. ఓకే, ఈ టెక్నికల్ అనాలిసిస్ ఇది పెద్ద సైన్స్ అయితే కాదు. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ అన్నమాట. మనం ఐడెంటిఫై చేయాలి, డ్రా చేయగలగాలి. సో ఇది ఒక ఆర్ట్ అంతే. ఓకే, నెక్స్ట్ దీనికి సర్టిఫికేషన్స్ కూడా, ఎటువంటి సర్టిఫికేషన్స్ అవసరం లేదు. మన ప్రాక్టీస్, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత పర్ఫెక్ట్ అవుతాం ఈ టెక్నికల్స్లో. ఓకే, ఈ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో ఆ అనాలిసిస్ అంతా 100% వర్క్ అవ్వాలని లేదు. సో మన ఏది పర్ఫెక్ట్గా వర్క్ అవుట్ అవ్వదు, 100% వర్క్ చేయదు. ఓకే, ఇది ప్రాబబిలిటీ. బట్ విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఒక అనాలిసిస్ చేసి ఒక 10 ట్రేడ్స్ ఐడెంటిఫై చేస్తే దానిలో 6 ట్రేడ్స్ అన్న మనకి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి. ఓకే, సో ప్రాబబిలిటీ అనమాట. బట్ విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ 100% వర్కౌట్ అవ్వాలని లేదు. ఇఫ్ ఇన్ కేస్ మనం చేసిన అనాలిసిస్కి అది ఆపోజిట్గా బిహేవ్ చేసింది అని అంటే, దానితో ఫైట్ చేయకుండా మనం చేసిన అనాలిసిస్ ప్రకారమే వెళ్ళాలి కదా. ఇది ఎందుకు ఆపోజిట్లో బిహేవ్ చేస్తుంది, ఇది ఎలా అయినా మళ్ళీ నెక్కొస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ కాకుండా, సో అది రివర్స్ తిరిగింది అని అంటే మన వ్యూ చేంజ్ చేసుకోవాలి. దాంతోపాటు చేసుకొని ఆ వ్యూలో మనకి ఏమైనా ఎనాలిసిస్ దొరుకుతుందా, మనం ఏమైనా ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయొచ్చా. సో ఈ టైప్లో ఆలోచించాలి. ఓకే, మనం చేసే ప్రతి ట్రేడ్కి రిస్క్ రివార్డ్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. రిస్క్ రివార్డ్ అంటే ఏంటంటే, మన బేస్డ్ ఆన్ మన క్యాపిటల్ ప్రకారం, ఇప్పుడు నా క్యాపిటల్ 50,000 అనుకోండి, నాకు 2% ప్రకారం ఒక ట్రేడ్కి నేను 2% మాత్రమే రిస్క్ చేయాలి నా క్యాపిటల్ బేస్ చేసుకొని. ఓకే, నా క్యాపిటల్ 50,000 కాబట్టి నా 50,000కి 2% అంటే ఎంత, 1,000 మాత్రమే ఒక్క ట్రేడ్కి నేను రిస్క్ చేస్తాను. సో మనం తీసుకునే ప్రతి ట్రేడ్కి 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఉందో లేదో చూసుకోవాలి. అంటే ఏంటి, మనము 1,000 రిస్క్ చేస్తే మన టార్గెట్ రీచ్ అయ్యే లోపు మనకి 3,000 రూపీస్ ప్రాఫిట్ రావాలన్నమాట. ఓకే, సో దానినే 1:3 రిస్క్ రివార్డ్ అంటారు. ఓకే, అంటే అది ఎందుకు ఫాలో అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మంత్లో 10 ట్రేడ్స్ తీసుకున్నాను, దానిలో 6 సక్సెస్ అయినాయి, 4 ఫెయిల్ అయినాయి. సో ఫెయిల్ అయితే 4 ఫెయిల్ అయినాయి కదా, ఒక్కొక్క ఫెయిల్ ట్రేడ్కి ఎంత పోతుంది, నాకు ఒక్కొక్క ట్రేడ్కి 1,000 రూపీస్ పోవాలన్నాను. సో అంటే 4 ట్రేడ్స్కి 4,000 పోతుంది, అంతేనా. నెక్స్ట్ 6 ట్రేడ్స్ సక్సెస్ అయినాయి, సక్సెస్ అయితే ఒక్కొక్క ట్రేడ్కి 3,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, 1:3 రేషియో. సో 6 ట్రేడ్స్ ఉన్నది కాబట్టి 6 ఇంటూ 3,000, 18,000 ప్రాఫిట్ వచ్చింది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్కి మనము, సో ఈ 18,000లో 4,000 మైనస్ చేస్తే 14,000 ఎండ్ ఆఫ్ ది మంత్కి మనం ప్రాఫిట్లో ఉన్నాము, బికాస్ ఆఫ్ దిస్ రిస్క్ రివార్డ్ రేషియో. ఓకే, అందుకే రిస్క్ రివార్డ్ రేషియో అనేది మార్కెట్లో ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ 100% మనం ఫాలో అవుతేనే మనం ఎండ్ ఆఫ్ ది మంత్కి మనం ప్రాఫిట్ ఉంటుంది, ప్రాఫిట్లో ఉంటాం. ప్రాఫిట్ లేకపోయినా అట్లీస్ట్ కాస్ట్ టు కాస్ట్లో ఆర్ ప్రాఫిట్లో ఉంటాము. ఓకే, నెక్స్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్కి వచ్చేసరికి ఇది టోటల్గా డిమాండ్ అండ్ సప్లై మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో డిమాండ్ అండ్ సప్లై అంటే ఏంటి? సో ఈ డిమాండ్ అండ్ సప్లై అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్లో ఏమని చెప్పుకున్నాము, 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి కదా. సో అంటే ఏంటి, బుల్ ఫోర్స్, బేర్ ఫోర్స్. బుల్ ఫోర్స్ ఈ పర్టికులర్ క్యాండిల్స్ని బేస్ చేసుకుని కూడా మనకి అక్కడ ఏ ఫోర్స్ ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇది పెద్ద ఈ సర్కిల్ చేసిన క్యాండిల్ చూడండి, ఇది ఒక పెద్ద క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది అని అంటే ఏంటి, ఇక్కడ బుల్స్ ఉన్నారు. సో బుల్స్ అంటే ఏంటి, ప్రైస్ని పైకి తీసుకెళ్తారు. సో బయ్యింగ్ చేస్తున్నారు, అగ్రెసివ్గా బై చేస్తున్నారు, బయ్యింగ్ ఫోర్స్ ఎక్కువగా, బుల్ ఫోర్స్ ఎక్కువగా ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది కదా, అంటే ఏంటి, ఇక్కడ బేర్స్ అంటే అందరూ సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రైస్ ఈ స్టాక్లోంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు అని మనకి తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ క్యాండిల్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని కూడా ఎవరు
ఫోర్స్ ఎక్కువగా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ బే ఒక స్మాలర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అనుకుందాం. ఈ బ్రేక్‌ఔట్‌లో ఈ పాయింట్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. సో, ఇక్కడికి ఈ పాయింట్‌కి వెళ్ళిన తర్వాత నాకు మంచి టార్గెటే వచ్చింది. నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నా. ఇక రివర్సల్ ప్యాటర్న్స్ చూసి నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతా. అయ్యేటప్పుడు నేను ఇక్కడ సెల్ ఆర్డర్ పెడతా. ఎందుకు ఆల్రెడీ బై చేశాను నేను. ఇప్పుడు సెల్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను సెల్లర్ అనమాట. ఈ పాయింట్‌లో ఎవరో బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు బై ఆర్డర్ పెడతారు. మనం సెల్ పెడతాము. సో, మన ఇద్దరి మధ్యలో కొంత అగ్రీమెంట్ జరిగి, మనకు కొంత ట్రాన్సాక్షన్ జరిగి, మన అగ్రీమెంట్ అనేది క్లోజ్ అవుతుందనమాట. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. సో, మార్కెట్ అనేది పైకి, కిందకి ఎప్పుడు అలా కీప్ ఆన్ మూవ్‌మెంట్ అవుతూనే ఉంటుంది. అప్ అండ్ డౌన్. ఎందుకు అవుతుంది? అంటే ఎందుకవుతుంది? రిలయన్స్ అనే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బేస్ చేసుకొని గానీ, లేదు అనంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్‌ని బేస్ చేసుకొని, దాని వాల్యూని బేస్ చేసుకొని ప్రైస్ అనేది స్టాక్ మార్కెట్‌లో మూవ్‌మెంట్ అవ్వదు. ఇది డిమాండ్ అండ్ సప్లై మీద వర్కౌట్ అవుతుంది. అంటే ఏంటి? ఎక్కడ బయర్స్ అగ్రెసివ్‌గా ఎక్కడున్నారు? బయర్స్ అగ్రెసివ్‌గా ఉన్నారా? సెల్లర్స్ అగ్రెసివ్‌గా ఉన్నారా? ఎక్కువ మంది బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఎక్కువ మంది సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలయన్స్‌లో ఒక మంచి వాడికి రిజల్ట్ బావుంది. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉందండి. అంటే ఏంటి? అందరూ చాలా ఇంట్రెస్ట్ అంతా వాళ్ళు సెల్ చేయడంలో చూపిస్తున్నారు. అలాంటప్పుడు ప్రైస్ అనేది ఫాల్ అవుతుంది. అలాంటి డేటాని ఏమీ పట్టించుకోదు. సో, మీకు అర్థమైంది కదా! సో, మార్కెట్ ప్రైస్ అనేది పైకి, కిందకి ఎప్పుడు మూవ్ అవుతుంది? బయర్స్ అగ్రెసివ్‌గా ఉన్నా, బయింగ్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నా, డామినెంట్ ఫోర్స్ ఎటువైపు ఎక్కువుంది? డామినెంట్ ఫోర్స్ ఎక్కువ బయర్స్ సైడ్ ఉంటే ప్రైస్ పైకెళ్తుంది. డామినెంట్ ఫోర్స్ అనేది సెల్లర్స్ సైడ్ ఎక్కువగా ఉండంటే ప్రైస్ కిందన పడుతుంది. ఓకే. అంటే డిపెండింగ్ ఆన్ హూ ఇస్ డామినెంట్ అండ్ హూ ఇస్ అగ్రెసివ్ అండ్ హూ ఇస్ నాట్ సో అగ్రెసివ్. దీని మీద డిపెండ్ అయ్యి మార్కెట్ అనేది పైకి అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, హూ ఇస్ డిమాండింగ్ ది డిస్కౌంట్? ఎవరు డిస్కౌంట్ని డిమాండ్ చేస్తున్నారు? ఎవరు అది పే చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్గా రెడీగా ఉన్నారు? దీని మీద డిపెండ్ అయ్యి కూడా మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మ్యాంగో సీజన్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో, మ్యాంగో సీజన్లో స్టార్టింగ్ పాయింట్లో మ్యాంగోస్ అనేవి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకని? ఆ సప్లై అనేది తక్కువగా ఉంటుంది. సో, సెల్లర్ అనేవాడు కొంచెం డిమాండ్ ఎక్కువ అడుగుతాడనమాట. నాకు ఈ ప్రైస్ కావాలి అని. సో, అప్పుడు మనం ఏమంటాము, కొంచెం డిస్కౌంట్ అడుగుతాము. కానీ వాడు ఇవ్వడు. డిమాండ్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ సప్లై లేదు కాబట్టి. ఎక్కువ పండడం లేదు కాబట్టి. సో, కాబట్టి మనము ఇంకా సీజన్ స్టార్టింగ్‌లో తప్పదు కాబట్టి మనం ఆడెంత డిమాండ్ చేసినా మనం పే చేయడానికి రెడీ ఉంటాం. సో, అలాంటప్పుడు నెక్స్ట్ ఇంకొకటి, సీజన్ మిడిల్‌లోకొచ్చేసరికి సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇంకా మార్కెట్‌లోకి మ్యాంగోస్ వస్తూనే ఉంటాయి. సో, అలాంటప్పుడు వాడు తగ్గుతాడనమాట. వాడి డిమాండ్ అనేది పడిపోతుంది. సో, సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు మనము ప్రీమియం డిస్కౌంట్‌ని ఇవ్వమని చెప్పి మనం డిస్కౌంట్ డిమాండ్ చేస్తాము. సో, అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంకా ఏదో ఒకలాగా వదిలించేసుకోవాలి అన్న దానిలో వాడు ఎంత డిస్కౌంట్‌కి అడిగితే అంతకి రెడీ అయిపోయి పే చేయడానికి రెడీ అయిపోతాడు. సో, ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, మార్కెట్ సీజన్ ఎండింగ్‌లోకొచ్చేసరికి. సో, ఈ సీజన్ ఎండింగ్‌లోకొచ్చేసరికి కూడా సప్లై తగ్గిపోతుంది. మ్యాంగోస్ అనేవి తగ్గిపోతాయి. అలాంటప్పుడు మళ్ళీ సెల్లర్‌కి డిమాండ్ పెరిగిపోతుంది. వాడు అమౌంట్ డిమాండ్ చేసిన అమౌంట్‌కి మనం కొనాల్సొస్తుంది. అర్థమైంది కదా! సో, ఈ డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని మార్కెట్‌లో ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుందన్నమాట. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని అవుతుంది గానీ, కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూని బేస్ చేసుకొని అయితే కాదు. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటి? దాని యొక్క కంపెనీ వాల్యూ అన్నమాట. ఆ కంపెనీ వాల్యూని బేస్ చేసుకొని వాళ్ళ ఆస్తులు, అసెట్స్ బేస్ చేసుకొని దీని మీద బేస్ చేసుకొని అయితే మార్కెట్‌లో ప్రైస్ మూవ్‌మెంట్ అవ్వదు. డిమాండ్ అండ్ సప్లై బై ఫోర్స్‌ని బట్టి. సెల్లింగ్ ఫోర్స్ ఐ మీన్ డిమాండ్ ఎక్కడుంది? సప్లై ఎక్కడుంది? దీన్ని బేస్ చేసుకొని. ఓకే. ఈ వీడియో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే గనుక లైక్ చేయండి. అండ్ మీకు ఈ కంటెంట్ స్టాక్ మార్కెట్ గురించి ఎటువంటి ఫండమెంటల్స్, టెక్నికల్స్, న్యూస్ అండ్ మీరు అనాలిసిస్ ఎలా చేయాలి, టెక్నికల్ అనాలిసిస్
మొత్తం ఆపర్చునిటీ హంటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ మనకి మన యూట్యూబ్ ఛానల్లో మనం నేర్చుకుంటాము. ఓకే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా నీడ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి అన్న వాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.